సిప్ వేసేటప్పుడు మీ ఫండ్స్ ని ఒకే దాంట్లో కాకుండా డైవర్సిఫై చేసి ఆ సిప్ ని వేసినట్లయితే మీకు ఒక ఫండ్ మీకు బాగా యాక్ట్ చేయకపోయినా రెండో ఫండ్ మీద మీరు నెక్స్ట్ వేరే వేరే ఫండ్స్ మీద మీరు లాభం తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఒక 5,000 ఉన్నాయంటే 5 ఫండ్స్ ని కొనండి ఇలా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్ గా రీసెంట్ గా నా దగ్గర క్లయింట్ వచ్చారు, బాపట్ల నుంచి వచ్చారు. ఆయన పాపం ఆయన పట్టుకొచ్చారు, ఆయన పోర్ట్ఫోలియో పట్టుకొచ్చారు. సో చూసాను 13 ఫండ్స్ ఉన్నాయి. అందులో లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ ఉంది, తర్వాత మల్టీ అసెట్ ఫండ్ అదే పెట్టారు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అదే పెట్టారు, హైబ్రిడ్ ఫండ్ అది పెట్టారు, తర్వాత గోల్డ్ ఫండ్ ఒకటి పెట్టారు, తర్వాత ఇండెక్స్ ఫండ్ ఒకటి పెట్టారు. ఇండెక్స్ 3 ఉన్నాయి. అంటే మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని ఫండ్స్ ఉన్నాయో అన్ని ఫండ్స్ 1,000 చొప్పున 13 ఫండ్స్ లో 13 స్టాక్ పెట్టారు. సో అలా చూస్తే లాభం ఉండదండి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఫండ్స్ పెంచుకుంటూ వెళ్తారు. అందులో కరెక్ట్ గా 20% ఇచ్చే ఫండ్స్ 2 ఉంటాయి, మిగతావన్నీ 2%, 5%, 7% ఇచ్చే రిటర్న్స్ ఉంటాయి. సో అలా ఉండడం వల్ల ఏముంటుంది, యావరేజ్ అయిపోయి మీకు మొత్తం పోర్ట్ఫోలియో చూస్తే 12%, 10% ఉంటుంది. సో ఈ 10%, 12% మనం కొట్టిసోల్ అవ్వడం చాలా కష్టం అని చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడు కూడా ఫండ్స్ అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన టెన్యూర్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, మార్కెట్ లో ఎందుకు స్ప్రెడ్ చేస్తారు, డైవర్సిఫికేషన్ ఎందుకు చేస్తారంటే అన్ని కాలాల్లోనూ ఒకటే ఫండ్ పనిచేయదు. డైవర్సిఫికేషన్ అంటే అలా కాకుండా కేవలం కంపెనీస్ మార్చండి. ఇప్పుడు మీరు చూడండి 10 years హారిజన్ ఉంది అనుకోండి, 10 years హారిజన్ మీకు ఉంది అంటే గన్ షాట్ గా మిడ్ క్యాప్ వెళ్ళిపోండి, మిడ్ క్యాప్ కే. 15 years హారిజన్ ఉంది అనుకోండి, స్మాల్ క్యాప్ కే వెళ్ళండి. ఎవరు వెళ్ళాలి లార్జ్ క్యాప్ కంటే 5 years హారిజన్ ఉన్న వాళ్ళు. నాకు రిటర్న్ దగ్గరలో ఉంది, నాకు ఆల్రెడీ 55 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకో 5 ఏళ్లలో రిటర్న్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే లార్జ్ క్యాప్ వెళ్ళాలి. ఫండ్స్ ని ఎలా డైవర్సిఫై చేయాలి మనం తీసుకుని టెన్యూర్ బట్టి ఉంటుంది.